కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. తుది దశకు చేరుకుంది ఈ విచారణ. పొలిటికల్ లీడర్ల విచారణ ఇక లేనట్లే అని తెలుస్తోంది. లీగల్ సమస్యలు రాకూడదని కేసీఆర్, హరీష్ రావు ఈటెల్ను విచారణకు పిలవొద్దని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డాక్యుమెంట్ ఆధారాలతో ఫైనల్ రిపోర్ట్ కమిషన్ ఇవ్వబోతోంది. దాదాపు 400 పేజీల రిపోర్ట్ తయారు చేసింది కమిషన్. కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సుధీర్ ఉన్నారు. సుధీర్, కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజ్ల కుంగుబాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వర కమిషన్ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణను పూర్తి చేసింది. నివేదికను సిద్ధం చేస్తుంది. అందులో భాగంగానే సుమారుగా 400 పేజీలతోటి నివేదికను తయారు చేస్తుంది. అయితే ఇప్పటి వరకు చాలా ఉత్కంఠగా ఎదురు చూసిన పొలిటికల్ లీడర్ల విచారణ అనేది ఇక ఉండబోదు అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో వచ్చిన కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇతర కమిషన్ల సందర్భంగా వచ్చిన కాంప్లికేషన్స్ను ఈ కమిషన్లో రాకుండా ఉండేందుకు, అంటే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్కి సంబంధించి ఆ కమిషన్ కొంత వివాదాస్పదం అయిపోయింది. ఈ నేపథ్యంలోనే ఈ కమిషన్ కూడా అట్లాంటి సమస్య రాకుండా ఉండేందుకు పొలిటికల్ లీడర్లను విచారణకు పిలవద్దని చెప్పేసి నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మరికొద్ది రోజుల్లోనే ఈ నెలలోనే కమిషన్ తుది నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి అందజేయాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే గడిచిన సంవత్సరం కాలంగా కూడా విచారణ అయితే జరిపించింది. దాదాపు 150 నుంచి 200 మంది కింది స్థాయి ఉద్యోగుల నుంచి మొదలుకుంటే బ్యూరోక్రాట్స్ వరకు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, అదేవిధంగా స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీల వరకు కూడా అందరినీ పిలిచి విచారణ చేసింది. కాబట్టి ఆ విచారణ సందర్భంగా వచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ క్రోడీకరించడంతో పాటు ఎన్డీఏసీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చేసుకొని ఈ తుది నివేదికను రూపొందించే పనిలో కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లోనే ఇందుకు సంబంధించిన నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి అందజేస్తారు. అయితే గతంలో తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కమిషన్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో పెడతామని చెప్పేసి చెప్పింది. కాబట్టి ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి కమిషన్ నివేదిక అందించిన తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అసెంబ్లీ సాక్షిగానే ఎన్డీఎస్ఏ రిపోర్టు, అదేవిధంగా కాళేశ్వర కమిషన్ రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే కాళేశ్వర కమిషన్కి సంబంధించి గత కొంతకాలంగా పొలిటికల్ లీడర్లను పిలుస్తారని చెప్పేసి భావించారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, ఈటెల రాజేందర్, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావులను పిలిచి వారి దగ్గర నుంచి వివరాలు తీసుకుంటామని చెప్పేసి గతంలో కమిషన్ వర్గాలు అయితే చెప్పాయి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆ పొలిటికల్ లీడర్లను తప్పించి పొలిటికల్ లీడర్ల వాళ్ళని విచారణకు పిలవద్దు అని చెప్పేసి భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా కానీ ఉత్కంఠకు తెరపడిందని కూడా చెప్పవచ్చు. ఎంతో కొంత ఉత్కంఠ అయితే నెలకొని ఉండేది. ఇప్పటి వరకు పొలిటికల్ లీడర్లను పిలుస్తారని చెప్పేసి ఉత్కంఠ అయితే ఇప్పుడు ఉత్కంఠకు తెరపడిందని కూడా చెప్పుకోవచ్చు. మరికొద్ది రోజుల్లోనే కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి అందజేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. స్వాతి, అంటే ఇప్పుడు 400 పేజీలతో రిపోర్ట్ తయారు చేశారని తెలుస్తోంది సుధీర్. సో ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎలా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది? ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. కేంద్ర ఆనకట్టల జాతీయ భద్రతకు సంబంధించి భద్రతకు సంబంధించిన సంస్థ ఏదైతే ఉందో ఎన్డీఎస్ఏ రిపోర్టు, ఈ రిపోర్టు కూలంకషంగా దాదాపుగా 348 పేజీలతోటి ఆ నివేదికను తయారు చేయడం జరిగింది. ఆ నివేదికను కూడా ప్రస్తుతానికి కమిషన్ చైర్మన్ పరిశీలిస్తున్నారు. అందులో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలతో పాటుగా సైమల్టేనియస్గా ఇప్పటి వరకు విచారణ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కింది స్థాయి సిబ్బంది, అంటే టెక్నికల్ సిబ్బందితో పాటుగా ఇటు బ్యూరోక్రాట్స్, అదేవిధంగా ఆఫీసర్స్ అందరినీ పిలిచి విచారణ చేశారు. అది బహిరంగ విచారణ చేశారు. అదేవిధంగా వారి దగ్గర నుంచి పూర్తి స్థాయి సమాచారాన్ని తీసుకోవడం జరిగింది. అఫిడవిట్లను కూడా వారంతా కూడా పొందుపరచడం జరిగింది. కాబట్టి వారి దగ్గర నుంచి తీసుకున్న సమాచారం, ఎన్డీఎస్ఏ ఇచ్చిన సమాచారంతో ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఒక 400 పేజీల నివేదికను తయారు చేసే పనిలో జస్టిస్ పిసి ఘోష్ నిమగ్నమయ్యారు. కాబట్టి ఇప్పుడు ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రాష్ట్ర స్థాయిలో కావచ్చు, అటు జాతీయ స్థాయిలో వివిధ ప్రాజెక్టుల పరిస్థితులను ఎన్డీఎస్ఏ అందులో పొందుపరిచింది. ప్రస్తుతం తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న 3 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ 3 ప్రాజెక్టుల పరిస్థితి ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది అనే విషయానికి సంబంధించి ఎన్డీఎస్ఏ చాలా కూలంకషంగా ఇచ్చింది. కాబట్టి ఆ రిపోర్టు ఈ రిపోర్ట్ 2 రిపోర్ట్లను తీసుకొని తెలంగాణ ప్రభుత్వం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే వారి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది తెలంగాణ ప్రభుత్వం తర్వాత స్పష్టం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. స్వాతి, సుధీర్, పొలిటికల్ లీడర్ల విచారణ అయితే ఇక లేనట్టే అని తెలుస్తోంది. అధికారుల విచారణ కూడా పూర్తి స్థాయిలో అయిపోయినట్టేనా? ఇప్పటి వరకు అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే నిన్న జస్టిస్ పిసి ఘోష్ బెంగాల్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు కమిషన్ కార్యాలయంలో ఆయన అందుబాటులో ఉన్నారు. కమిషన్ కార్యాలయానికి సంబంధించి మనం తెలుసుకున్న సమాచారం ప్రకారం కావచ్చు, మనకు అందుతున్న సమాచారం ప్రకారం పొలిటికల్ లీడర్లకు సంబంధించిన విచారణ ఇక ఉండదు. ఇటు అధికారులకు సంబంధించిన విచారణను గతంలోనూ ముగించారు. ఎందుకంటే అధికారులను బ్యూరోక్రాట్స్ ఐఏఎస్లను కావచ్చు, అదేవిధంగా ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈఎన్సీలు కావచ్చు, ఈఈలు, సిఈలు, డిఈలు, ఏఈలు ఇలా ప్రతి ఒక్కరిని కూడా పిలిపించారు. వీటితో పాటుగా ఆ నిర్మాణానికి సంబంధించిన ప్రత్యక్ష సంబంధాలు, పరోక్ష సంబంధాలు ఉన్న వ్యక్తులందరినీ కూడా ఆయన పిలిపించడం జరిగింది. సదరు నిర్మాణ సంస్థ కంపెనీలకు సంబంధించిన బాధ్యులు ఎవరైతే ఉన్నారో యాజమాన్యాలను వారిని కూడా పిలిపించి వారి దగ్గర ఉన్న సమాచారాన్ని తీసుకోవడం జరిగింది. వారిచ్చే అఫిడవిట్లను కూడా తీసుకొని పూర్తి స్థాయిలో ఆ వివరాలను కూడా ఆయన దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికీ ఆయన దగ్గర చాలా పెద్ద ఎత్తున సమాచారాన్ని అయితే క్రోడీకరించుకోవడం జరుగుతుంది. ఈ సమాచారంలో వచ్చిన ప్రత్యేక అంశాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రత్యేక అంశాల ఆధారంగానే ఒక రిపోర్ట్ను రూపొందిస్తున్నారు. ఆ రిపోర్ట్లోనే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు అయితే అందులో ఉంటాయని చెప్పేసి తెలుస్తుంది. ఇక మీదట విచారణ అనేది లేదు. ఎందుకంటే పబ్లిక్ నుంచి సమాచారాన్ని తీసుకున్నారు, అదేవిధంగా ప్రజా సంఘాల నుంచి సమాచారం తీసుకున్నారు, ఉద్యోగ సంఘాల నుంచి కావచ్చు, లేకపోతే ఇతర వ్యక్తుల దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి అయినా విలువైన సమాచారం ఉంటే ఇవ్వాలని చెప్పేసి గతంలో పేపర్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా అందరి దగ్గర నుంచి కూడా సమాచారం తీసుకొని క్రోడీకరించుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి అందజేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. స్వాతి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.